ప్రతి సంవత్సరం ఆగస్ట్ 1 నుంచి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. తల్లి పాలు తాగించడం అనే విషయాన్నే కాకుండా తల్లి చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తల్లి చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టమ్స్ ఎంత ముఖ్యమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రమ్య వందన్ శెట్టి, గ్రావిడ్ హోమ్ హాస్పిటల్, హన్మకొండ. ఫస్ట్, ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్. డెలివరీ తర్వాత తల్లి శరీరం రికవర్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో తల్లి ఫోకస్ మొత్తం బిడ్డ మీదే ఉండాలి కాబట్టి ఇంటి పనుల నుంచి తనకి రిలీఫ్ ఇవ్వాలి. సెకండ్ ఇస్ వర్క్ ప్లేస్ సపోర్ట్. తల్లి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కొనసాగాలంటే వర్క్ స్పేస్ లో ఫీడింగ్ బ్రేక్స్ ఉండాలి. మిల్క్ స్టోర్ చేయడానికి రిఫ్రిజరేషన్ సపోర్ట్ ఉండాలి. క్లీన్ అండ్ ప్రైవేట్ పంపింగ్ స్పేస్ ఉండాలి. థర్డ్ ఇస్ సపోర్ట్ ఫ్రమ్ హాస్పిటల్. ప్రతి హాస్పిటల్ మదర్ కి సపోర్ట్ గా ఉండాలి. ప్రతి విషయంలోని ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో మేము లాక్టేషనల్ ఎక్స్పర్ట్ సపోర్ట్ అంటే డెలివరీ అయిన వెంటనే ప్రాపర్ లాచ్ అండ్ ఫీడింగ్ పొజిషన్స్ నేర్పుతాం. డైట్ గైడెన్స్, హైడ్రేషన్ రిమైండర్ ప్లాన్, లాక్టేషనల్ డైట్ చార్ట్ ద్వారా మదర్ కి న్యాచురల్ గా మిల్క్ సప్లై ఇంప్రూవ్ చేస్తాం. ఈ ప్రాక్టికల్ టూల్స్ అండ్ కంటిన్యూస్ గైడెన్స్ తల్లికి కాన్ఫిడెన్స్ ని ఇస్తాయి. గ్రావిడ్ హోమ్ హాస్పిటల్లో మేము మిమ్మల్ని ఫిజికల్ గా, ఎమోషనల్ గా అండ్ ప్రాక్టికల్ గా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ సిస్టమ్ అనేది హాస్పిటల్ దగ్గరే ఆగిపోవద్దు. స్పౌస్, ఫ్యామిలీ, సొసైటీ అండ్ వర్క్ ప్లేస్ అందరూ కలిపి దీన్ని సస్టైనబుల్ చేయాలి. హ్యాపీ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. లెట్స్ స్టాండ్ బై ఎవ్రీ న్యూ మదర్. గ్రావిడ్ హోమ్ నీతోనే మీకోసం.